నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. సో ఇదొక ఇంపార్టెంట్ వీడియో, ఖచ్చితంగా మీరు చూడండి. కొంచెం లెంత్ ఎక్కువ అని ఆలోచించకుండా దయచేసి చూడండి. ఇది మన దేశానికి సంబంధించిన విషయం. మన దేశంలో ఎక్కడెక్కడ విస్ఫోటనాలు చేద్దామనుకున్నారు అనే విషయాన్ని వీళ్ళు బ్లూ ప్రింట్ ఎక్కడెక్కడ వేశారు అనేది మనకు సోర్సెస్ ద్వారా తెలుస్తోంది. కాబట్టి ఆ విషయాన్ని మీకు పంచే ప్రయత్నం చేస్తున్నాను. గంటకు ఒక అప్డేట్స్ వస్తున్నాయండి. సో ఓవరాల్‌గా మాక్సిమం అప్డేట్స్ మీకు మిస్ అవ్వకుండా దీంట్లో ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వీడియో చూసి దయచేసి తోటి భారతీయ మిత్రులకు షేర్ చేయండి. ఎందుకంటే మన చుట్టూ, మన దేశం మీద ఏం జరుగుతుందనేది మనం ఖచ్చితంగా అప్డేటెడ్‌గా తెలుసుకోవాల్సిన పరిస్థితి. అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పటివరకు సబ్స్క్రైబ్ బటన్ నొక్కేయండి వెంటనే. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన బ్లాస్ట్ ఏదైతే ఉందో, చాలామంది ఇప్పుడు కాన్స్పైరసీ ఏమంటున్నారంటే తెలిసి తెలియక ఇది ఇంకొక బ్లాస్ట్, ఢిల్లీ బ్లాస్ట్ తర్వాత మరొక బ్లాస్ట్ కూడా అయ్యింది, రేపు ఇంకొక చోట బ్లాస్ట్ అవ్వబోతుంది అని చెప్పి కొంచెం ఆలోచిస్తున్నారు. కానీ ఇది ఆ బ్లాస్ట్ కాదు. ఇది కేవలం ఏదైతే 350 కిలోల అమ్మోనియం నైట్రేట్ ఏదైతే దొరికిందో, అంటే 3000 కేజీలు దొరకదు, 2900 కేజీలు దొరికింది, అది వేరు. బట్ ఓవరాల్‌గా 350 కేజీల అమ్మోనియం నైట్రేట్ ఏదైతే దొరికిందో దాన్ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఏం చేశారంటే ఆ పోలీస్ స్టేషన్‌లో, నౌగాన్ పోలీస్ స్టేషన్‌లో దాన్ని ఒక దగ్గర పెట్టారు. అది పెద్దగా అంటే భద్రపరిచి దాన్ని జాగ్రత్త పరిచేంత పరిస్థితి లేకపోయినా దాన్ని కాస్త జాగ్రత్తగానే పెట్టారు. అయితే దాన్ని ఎగ్జామిన్ చేసే సమయంలో అది ఒక్కసారిగా బ్లాస్ట్ అవ్వడంతోటి 9 మంది పోలీసులు, ఫోరెన్సిక్ నిపుణులు, వీళ్ళంతా, ఇద్దరు ఫోటోగ్రాఫర్సు, వీళ్ళంతా కూడా చనిపోవడం జరిగింది. 30 మందికి గాయాలయ్యాయి. సో ఈ క్యాజువాలిటీస్ కూడా ఇంకా పెరుగుతాయని అంటున్నారు. 9 మంది సంఖ్య అయితే చెప్తూ ఉన్నారు ఇప్పటికైతే. మేబీ 9 దగ్గర ఆగిపోతే అదొక విషయం. 9 కంటే ఇంకా పెరిగితే కూడా ఇంకా అదొక విషయం. బట్ ఎనీవేస్ ఇది చాలా దిగ్భ్రాంతికరమైన ఘటన. అయితే ఇది ఎటువంటి కుట్ర అనేది కాదు అనేది జమ్మూ కాశ్మీర్ డీజీపీ ఆయన నళిన్ ప్రభాత్, మనందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ ఆయన నళిన్ ప్రభాత్ వరంగల్ అండ్ కరీంనగర్కి 1998 నుంచి 2004 వరకు ఇటు కరీంనగర్, వరంగల్ ఎస్పీగా ఆయన సర్వ్ చేశారు. మనందరికీ తెలుసు, ముఖ్యంగా తెలంగాణ వాళ్ళందరికీ కూడా తెలుసు వరంగల్లో నళిన్ ప్రభాత్ ఆయన ఎంత స్ట్రిక్ట్ ఎస్పీగా ఉండేవారు అనేది. సో ఆయన ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ డీజీపీగా ఉన్నారు. ఆయన క్లియర్ కట్గా ఏమీ మొహమాటం లేకుండా, లేకపోతే ఏదో విషయాన్ని దాచిపెట్టి, లేకపోతే ఇంకా దాని మీద పెద్ద పెద్ద డిస్కషన్లు పెట్టకుండా డైరెక్ట్ ఘటన జరిగిన కొన్ని గంటల్లోనే ఆయన మీడియా ముందుకు వచ్చారు. చాలా క్లారిటీగా చెప్పారు, ఇది యాక్సిడెంటల్గా జరిగింది, దీన్ని మీరు అనుకోకుండా ఇంకొక బ్లాస్ట్ కింద తీసుకోవద్దని ఆయన చెప్పారు. సో ఇది ఇక్కడ వరకు ఉన్న పరిస్థితి. సో జమ్మూ కాశ్మీర్లో జరిగిన బ్లాస్ట్ ఇది యాక్సిడెంటల్ మాత్రమే, ఆ 350 కేజీల అమోనియం నైట్రేట్కి సంబంధించి. ఇక ఇదొక విషయం అయితే, అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. అంటే ఎలాంటి దారుణమైన అప్డేట్స్ అంటే, అసలు వీళ్ళు ఒక ఢిల్లీ బ్లాస్ట్ కాదండి, మొత్తం అసలు దేశాన్ని ఆర్థికంగా నాశనం పట్టించి, వీలైతే యూత్ను కూడా మొత్తానికి బాగా ఊగిపోతున్న కొంతమంది యూత్‌ను తీసుకొని దేశంలో అల్లర్లు సృష్టించడానికి వాళ్ళను ట్రైనింగ్ చేస్తూ ఉన్నారు. సో ఈ ట్రైనింగ్ ప్రకారం గనక ఆలోచిస్తే ఎంతోమందిని కూడగట్టుకొని వాళ్ళు ఆ ట్రైనింగ్ ఇచ్చి దేశాన్ని అస్థిరపరిచే ప్రయత్నం, చాలా విధ్వంసాలు సృష్టించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే మనకు లెక్క ప్రకారం గనక చూసినట్లయితే అక్టోబర్ 10, అక్టోబర్ 17, నవంబర్ 5, నవంబర్ 8, నవంబర్ 11 ఇలా అరెస్ట్ల పర్వం కొనసాగింది. ఈ అరెస్ట్ల పర్వంలో డాక్టర్ అదిల్ అనేవాడు, అతను జమ్మూ కాశ్మీర్లో అక్కడ దొరికాడు. అతడు పోస్టర్లు వేశాడనమాట. సో పోస్టర్లు వేసి అక్కడ ఉగ్రవాదాన్ని ప్రేరేపించే క్రమంలో పోస్టర్లు వేస్తూ పోలీసులకు దొరికాడు. సో అతనితో పాటు సూత్రధారి మౌల్వి అతను ఇర్ఫాన్ అహ్మద్ అనే అతను కూడా దొరికాడు. సో వీళ్ళిద్దరిని జమ్మూ కాశ్మీర్ పోలీసులు గట్టిగా గ్రైండ్ చేశారు వాళ్ళ స్టైల్లో గట్టిగా. అది ఏ డిగ్రీ అనేది మీరు ఆలోచించండి. ఆ డిగ్రీలో వాళ్ళని గట్టిగా చేస్తే అప్పుడు అసలు విషయాలు బయటపడ్డాయి. వీడెవరైతే దొరికాడో డాక్టర్ అదిల్ అహ్మద్ రాథర్ వాడి పేరు, వాడు మెల్లిగా అసలు విషయం కక్కాడు. ముజఫర్ రాథర్ వాళ్ళ బ్రదర్ ఎవడైతే ఉన్నాడో వాడు ఈ బ్లూ ప్రింట్లో ఉన్నాడు. ముఖ్యంగా అతను దుబాయ్కి వెళ్ళాడు ఫండ్స్ ఏర్పాటు చేసుకోవడానికి, భారత్లో అస్థిరత ఏర్పాటు చేయడానికి, టెర్రర్ యాక్టివిటీస్ చేయడానికి కావాల్సిన ఫండ్స్ ఏర్పాటు చేసుకోవడానికి దుబాయ్కి వెళ్ళాడు ఈ బ్లూ ప్రింట్ వేసుకొని. అండ్ అట్ ద సేమ్ టైం దుబాయ్కి డైరెక్ట్గా వెళ్లకుండా పాకిస్తాన్కి వెళ్ళి అక్కడి నుంచి దుబాయ్ వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉన్నా సినేరియో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి ఏమో ఆఫ్ఘనిస్తాన్కి వెళ్లకుండా ఇండియాకి రావడం జరిగింది, ఒక వ్యక్తి ఏమో పాకిస్తాన్కి వెళ్ళి దుబాయ్కి వెళ్ళడం జరిగింది. సో ఇక్కడ మనకు ఈ బ్లూ ప్రింట్స్ అన్నీ కూడా టర్కీలో చేయడం జరిగింది అని వింటున్నాం. సో టర్కీ పేరు వస్తోంది, దుబాయ్ పేరు వచ్చింది,
ఆ తర్వాత పాకిస్తాన్ పేరు కూడా వస్తోంది. సో ఈ రకంగా ఈ దేశాల నెట్వర్క్ మధ్యలో, అంటే వీళ్ళంతా కూడా ఈ నెట్వర్క్ మధ్యలో వీళ్ళు ఒక బ్లూ ప్రింట్ వేసుకున్నారు. ఏం చేద్దామని అంటే దేశాన్ని అస్థిరపరచాలి, ఎక్కడ పడితే అక్కడ ఏ విధంగా దొరికితే ఆ విధంగా బ్లాస్ట్లకు పూనుకోవాలని. అండ్ మొన్నటికి మొన్న మనం చూసాం రైజిన్ విషయం. ఇలాంటి విషయం ప్రసాదాల్లో పబ్లిక్ ప్లేసెస్ ఎక్కువగా ఉండి అక్కడ ప్రసాదాలు కానీ తిరుబండారాలు కానీ ఇట్లాంటి వాటిలలో కలుపుదామని వాళ్ళు పక్కా ప్లాన్లు వేసుకునే ప్రయత్నంలో టర్కీ, దుబాయ్, పాకిస్తాన్ ఈ 3 దేశాల పేర్లు వినబడుతుంది. అయితే వీళ్ళు వేసుకున్న ప్లాన్ని వాళ్ళు ఏమంటారంటే అన్సార్ గజ్వత్ ఉల్ హింద్, ఇది భారత్లో ఆపరేట్ చేయడానికి. సో ఇది వైట్ కాలర్ ఆపరేషన్ జైషే మొహమ్మద్ అండ్ వాళ్ళ ప్రాక్సీలు కూడా. ఇక్కడ ప్రాక్సీలు అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, ముఖ్యంగా జైషే మొహమ్మద్ అండ్ లష్కరే తోయిబా ఈ పేర్లు మనం విన్నప్పుడు సో చాలా ఒక బాగా ఉగ్రవాదం అనేది మనకు తెలుస్తోంది. అయితే వాళ్ళు ఏం చేశారంటే మెల్లిగా జనజీవన స్రవంతిలో కలిసి విధ్వంసం సృష్టించాలి అనే ఉద్దేశంతో ఈ అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ అనే కాన్సెప్ట్ని తీసుకొని మెల్లిగా యూత్ని రిక్రూట్ చేసుకుంటూ, ఆ యూత్లో కూడా ఎవరు అంటే లిబరల్గా ఉండగలిగే సమాజంలో, అంటే ముఖ్యంగా డాక్టర్లు, లాయర్లు ఇట్లాంటి రోల్స్ని తీసుకున్నారు వాళ్ళు. ఒకప్పుడు రాడికల్గా ఉన్నవాళ్ళు ఈరోజు సమాజంలో కలిసిపోయే విధంగా వాళ్ళు చొచ్చుకొచ్చారు. డాక్టర్, నిజానికి మనం డాక్టర్ అనగానే దేవుడి తర్వాత డాక్టర్నే చూస్తాం మనం. మన ప్రాణం కొంచెం ఇబ్బందిలో పడిందంటే వెంటనే డాక్టర్ చేతిలో పెట్టేస్తాం ఆ ప్రాణం, దేవుడిని తలుచుకుంటూ. సో అట్లాంటి డాక్టర్లను మనం పొరపాటున కూడా ఒక టెర్రరిస్ట్ అని అనుకోం. సో అట్లాంటి డాక్టర్లను, లాయర్లను వీళ్ళందరినీ కూడా పట్టుకొని మెల్లిగా వాళ్లకు ట్రైనింగ్లు ఇస్తూ ఈ రకంగా వాళ్లను ఇంకా ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆ రకంగా ముజమ్మిల్ అనేవాడు కూడా, సో మనకున్న 4 పేర్లు ఏవైతే ఉన్నాయో అందులో ముజమ్మిల్ షకీల్, అదిల్ అహ్మద్, తర్వాత షహీన్ షాహిద్ అనే లేడీ అండ్ డాక్టర్ ఉమర్ నబీ. ఉమర్ నబీ అంటే వాడు పేల్చుకొని చచ్చిపోయాడు ఢిల్లీలో. సో ముజమ్మిల్ ఎవరైతే ఉన్నారో అతను ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళి అక్కడ దీనికి సంబంధించిన యాక్టివిటీస్ కోసం ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత అండ్ ఈ ప్లానింగ్ ఏదైతే ఉందో, ఈ బ్లాస్ట్ ప్లానింగ్లు కానీ ఇంకా రకరకాల ప్లానింగ్స్ ఇవన్నీ కూడా అక్టోబర్ 2022 వరకు కూడా సాగినాయి. 2021 నుంచి ఇదంతా కూడా సాగింది. అంటే 2021 నుంచి జరుగుతోంది మన భారతదేశంలో ఇట్లాంటివి చేయాలని. ఇప్పుడు మనం 2025 నవంబర్లో ఉన్నాం. సో ఇది పరిస్థితి. ఇక ఈ ప్రాక్సీలు ఎవరైతే ఉన్నారంటే జైషే మహమ్మద్కి సంబంధించి పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్, PAFF. సో ఇది కొంచెం పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫోర్స్ అంటే కొంచెం డైల్యూట్ అయినట్టుగా కనబడుతుంది వీళ్ళు ప్రజల్లో ఉన్నట్టుగా. అండ్ లష్కరే తోయిబాకి సంబంధించి ద రెసిస్టెంట్ ఫ్రంట్, ఈ రెసిస్టెంట్ ఫ్రంటే పహల్గామ్ అటాక్ చేసింది. సో మనం లష్కరే తోయిబా అనకుండా రెసిస్టెంట్ ఫ్రంట్ అనగానే అదేదో సపరేట్ అనుకుంటాం, కానీ ఇవి రెండు కూడా ఇటు లష్కరే తోయిబా అటు జైషే మొహమ్మద్ 100% వీళ్ళ టార్గెట్ భారత్ని అస్థిరపరచడమే. సో వీళ్ళు యుద్ధం చేస్తూ ఉన్నారు భారత్ తోటి. అండ్ మీరు కావాలంటే ఒక్కసారి ఇంటర్నెట్లో చెక్ చేసుకోండి. ఈ ఫాసిస్ట్ ఫ్రంట్ PAFF ఏదైతే ఉందో దాని లోగో చూడండి మీరు, చాలా దారుణంగా ఉంటుంది. ఒక కాషాయ జెండా ఉంటుంది, దాని మీద స్వస్తిక్ ఉంటుంది, దాని మీద ఒక బాణంతో గుచ్చినట్టుగా ఇలా ఉంటుంది, ఒక రైఫిల్ ఉంటుంది. సో ఇది వీళ్ళ టార్గెట్. అంటే భారత్ని ఏ రకంగా అయినా సరే అది ఉగ్రవాది రూపంలోనే కాదు, ఆఖరికి మనలో కూడా పక్కన ఒక డాక్టర్ లాగా ఉండి కూడా చేసే పరిస్థితి. సో దానికోసం ఎవరిని ఎంచుకుంటున్నారో మీరు చూడండి. ఇక దీనికి తోడు అల్ఫలా యూనివర్సిటీలో 15 మంది డాక్టర్లు పారిపోయారు, అబ్స్కాండింగ్ అయ్యారు. ఈ సంఘటన తర్వాత పోలీసులు పట్టుకునే లోపే వాళ్ళు అబ్స్కాండ్ అయ్యారు. వీళ్ళంతా కూడా రూమ్ నెంబర్ 4, రూమ్ నెంబర్ 13లో ఉగ్రవాద కార్యకలాపాలు జరుపుతున్న వాళ్లే. సో వాళ్ళు దాక్కున్నారు. నిసారుల్ హసన్ అతను పారిపోయాడు అని మనం ఫస్ట్ విన్నాం, కానీ ఆ తర్వాత 15 మంది డాక్టర్లు పారిపోయారు. అండ్ ఈ నిసారుల్ హసన్ని పోలీసులు పట్టుకొని అతన్ని కూడా తమదైన శైలిలో విచారణ చేస్తున్నారు. సో ఓవరాల్గా ఇదంతా చాలా క్లమ్జీగా ఉన్నట్టు మీకు అనిపించుండొచ్చు, బట్ ఓవరాల్గా సిచ్యువేషన్ చూస్తే ఢిల్లీ బ్లాస్ట్ ఒరిజినల్ బ్లాస్ట్, జమ్మూ కాశ్మీర్ యాక్సిడెంటల్ బ్లాస్ట్. బట్ ఇంకా చాలామంది ఇంటెలిజెన్స్ వైఫల్యం అంటున్నారు, బట్ ఇంటెలిజెన్స్ ఇట్లాంటివి ఎన్ని ఆపిందో కూడా మనకు తెలీదు. బట్ ఒకటి అనుకోకుండా ఢిల్లీలో జరిగిన ప్రమాదం దురదృష్టకరం, అలాంటివి మళ్ళీ జరగొద్దని మనం కోరుకుందాం. అండ్ ఇప్పుడు చెప్పిన ఇదంతా కూడా ఒక్కసారి కనుక చూసుకున్నట్లయితే మన దేశాన్ని అస్థిరపరచడానికి ఎక్కడైనా సరే ఉండి బ్లూ ప్రింట్లు వేసుకొని మన దేశంలో ఏ రకంగా అయినా సరే దూరి నాశనం పట్టిద్దాం అనే ఉద్దేశంతో వీళ్ళున్నారు. మరి ఎట్లా దీన్ని మనం అరికట్టాలి, ఏ రకంగా ఆపరేషన్ సింధూర్ 2 గురించి మనం ప్రీవియస్ వీడియోస్లో మాట్లాడుకున్నాం. పాకిస్తాన్ మీద నిజంగా వీళ్ళందరికీ పాకిస్తాన్తో లింకులు లేకుండా జరిగిందా అంటే ఖచ్చితంగా పాకిస్తాన్తో లింకులు ఉన్నాయి. ఎవడైతే ముజమ్మిల్ ఉన్నాడో వాడి ఫోన్లో 4000 టెలిగ్రామ్ ఫోన్ కాల్స్ ఉన్నాయి పాకిస్తాన్కి. సో ఈ రకంగా చూసుకుంటే మన ఆపరేషన్ సింధూర్ 2 ఎక్కడి నుంచి మొదలుపెట్టి ఎక్కడ ఆపాలి, ఎక్కడి నుంచి
అసలు స్టార్ట్ జేయాలి? ఏ దేశం నుంచి స్టార్ట్ జేయాలనేది మీరు కామెంట్ చేయండి. అండ్ దయచేసి మనమందరం జాగ్రత్తగా ఉండాలి. పబ్లిక్ ప్లేసెస్‌లో గూడా కొంచెం అలర్ట్‌గా ఉండాలి. అనుమానాస్పదంగా ఏదైనా వస్తువు కనబడితే పోలీసులకు వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అండ్ ఎక్కడ పడితే అక్కడ తినడం మానేసి కాస్త జాగ్రత్తగా సెలెక్టివ్‌గా మనం తిరుగుతూ, సెలెక్టివ్‌గా తింటూ ఉండే పరిస్థితి ఉంది. సో, అంత ఈజీగా తీసుకునే సిట్యుయేషన్ అయితే లేదు. ఎక్కడో ఢిల్లీలో జరిగింది గదా! అనంటే ఢిల్లీలో ఒక డాక్టరు ఇది చేశాడు అంటే మనం పొరపాటున గూడా నమ్మం. జమ్మూ కాశ్మీర్ ఇప్పటివరకు ప్రమాద గంటికలు ఉండేవి మనకు. మొన్నటి వరకు గూడా. ఈరోజు ఢిల్లీలో జరిగిందంటే రేపు ఇంకెక్కడైనా జరగొచ్చు. సో, మనమందరం జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ వీడియోని మన మిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్.